బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరులో యువతుల అక్రమ రవాణా దందా వెలుగులోకి వచ్చింది. బెజ్జూరు నుంచి ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో అమ్ముతున్న ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిలను తరలిస్తుండగా మంచిర్యాల, మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా బెజ్జూరులో యువతుల అక్రమ రవాణా సాగుతోంది. కొంతమంది ముఠాగా ఏర్పడి అమ్మాయిలను కొనుగోలు చేసి మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. ఒక్కో అమ్మాయికి 2,50,000కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందే. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన వర్గాలకు చెందిన అమాయక యువతులను, ఒంటరి మహిళలను, వితంతువులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. వారిని వ్యభిచార గృహాలకు తరలించడంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వంటి ఉత్తర రాష్ట్రాల్లోని ఉన్నత కుటుంబాలకు చెందిన పురుషులతో బలవంతంగా వివాహం చేయిస్తున్నారు. యువతుల పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దందా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరులో యువతుల అక్రమ రవాణా దందా వెలుగులోకి వచ్చింది. బెజ్జూరు నుంచి ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్. గంగోత్రి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా మూటాను పోలీసులు పట్టుకోవడం అయితే జిల్లాలో కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బెజ్జూర్ మండలంలో ఇద్దరు గిరిజన యువతులను కూడా ఏదైతే ఈ మూటా కూడా మధ్యప్రదేశ్ లో విక్రయించినట్టు కూడా ఏదైతే పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కూడా ఈ మూటా కూడా ముగ్గురు సభ్యులతో కూడిన మూట. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఇద్దరు పురుషులతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మహిళ కూడా ఈ మూటాలో ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా కూడా గత ఏదైతే గిరిజన యువతులు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన యువతుల అమాయకత్వంతో పాటు వాళ్ళ ఏదైతే ఆర్థిక స్తోమతను ఆసరగా చేసుకున్నటువంటి ఈ మూట కూడా ఈ ఇద్దరు యువతులను అయితే బెజ్జూరు నుంచి కూడా మధ్యప్రదేశ్ లో కూడా ఏదైతే వ్యభిచార గృహాలతో పాటు ఏదైతే ఇతర ప్రాంతాలకు కూడా 2,50,000 రూపాయలకు ఒక్కొక్క యువతిని విక్రయించినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా కూడా ఈ మూటకు సంబంధించి కూడా ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి కూడా ఏదైతే పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా విచారణ అయితే వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే కూడా ఈ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పోలీసు బృందం కూడా ఏదైతే మధ్యప్రదేశ్కి వెళ్ళి కూడా అక్కడ అమ్మాయిలను అక్కడ ఉన్నటువంటి చెర నుంచి విడిపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ జిల్లా నుంచి వీళ్ళే ఉన్నారా, ఇంకా ఇతర అమ్మాయిలు ఎవరైనా జిల్లా అక్కడ ఏదైతే మధ్యప్రదేశ్ లో ఉన్నారనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ యువతులను కూడా తీసుకురావడానికి అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఏదైతే కసరత్తు అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ మూట పట్టుకోవడం అయితే జిల్లాలో కలకలం రేపుతాను. గత సంవత్సరం కూడా ఇదే జిల్లాకు సంబంధించి కూడా 8 మంది ఏదైతే అమ్మాయిల యువతులను విక్రయించినటువంటి మూటాను కూడా గత సంవత్సరం కూడా పోలీసులు పట్టుకోవడం కూడా అందులో 8 మందిని అరెస్ట్ చేసి కూడా జైలుకు పంపారు. అయితే మళ్ళీ కూడా ఆ మూట సభ్యులకు సంబంధించి ఏమైనా ఈ అక్రమ రవాణాలో కూడా ఏమైనా వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దాని కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా గిరిజన యువతులని టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక స్తోమతను ఏదైతే ఆసరగా చేసుకున్నటువంటి ఒక మూట, కొంతమంది మూటలు కూడా గిరిజన మహిళలను ఇతర ప్రాంతాలకు అమ్మడం అయితే జిల్లాలో కలకలం రేపుతా ఉంది. మొత్తం కూడా పోలీసులు అయితే ఇప్పటికే కూడా విచారణ అయితే వేగవంతం చేశారు. మరి 2 రోజుల్లో కూడా ఏదైతే ఈ అమ్మాయిలు ఎవరైతే ఇద్దరు గిరిజన యువతులు ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గంగోత్రి, ఇలాంటి కేసెస్ ఏమైనా జరిగాయి? ఇప్పుడైతే ముగ్గురిని అరెస్టు చేశారు. అమ్మాయిలను అక్రమంగా రవాణా మధ్యప్రదేశ్కు తరలిస్తున్న వారిలో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే ఏదైతే మధ్యప్రదేశ్ కు అమ్మాయిలను గిరిజన యువతలను తరలించి విక్రయించినటువంటి మూటకు సంబంధించి కూడా ముగ్గురు అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమంది కూడా ఉన్నట్టు కూడా ఏదైతే సమాచారం అందుతా ఉంది. పోలీసులు కూడా ఇదైతే పూర్తి స్థాయిలో విచారణ జరిపినాక కానీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు కూడా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ మూటకు సంబంధించి ఇంకెవరెవరు ఈ మూటలో ఉన్నారు అయితే మొత్తం కూడా మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ఇంకా అధికారికంగా అయితే పోలీసులు ఎక్కడ కూడా వెల్లడించలేదు. ఎందుకంటే అమ్మాయిలను ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసిన తర్వాత కూడా అధికారికంగా వీళ్ళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ మూటకు సంబంధించి వీళ్ళే ఉన్నారా, ఇంకేదైనా అది మధ్యప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ ఎవరెవరు ఈ మూటలో ఉన్నారనే దాని మీద అయితే ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతా ఉంది. ముఖ్యంగా కూడా ఇప్పటికైతే ముగ్గురు, ఒక మహిళతో పాటు ఇద్దరు పురుషులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ మూట
ఈ ఇద్దరు యువతులను విక్రయించిందా లేక ఇంకా ఎంతమంది యువతులను కూడా ఇతర ప్రాంతాలకు విక్రయించేందు అనేటువంటి దాని మీద కూడా ఏదైతే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతా ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.